పాయింట్ నెంబర్ 1, పిఎంసి పట్ల అవేర్నెస్ని క్రియేట్ చేయడం. ఓకే. పాయింట్ నెంబర్ 2, పిఎంసిని ఆ జిల్లా వ్యాప్తంగా పిఎంసికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ని తరోగా ముందుకు తీసుకెళ్ళడం. పాయింట్ నెంబర్ 3, ఈసీఎస్ ప్రాసెస్ కానీ, బ్రాండ్ అంబాసిడర్ ప్రాసెస్ కానీ, ట్రస్ట్ నుంచి, కంపెనీ నుంచి ఎనీ యాడ్ మనం ఎవరైనా ఇచ్చే వాళ్ళు ఉంటే, ఇవ్వగలిగే శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ఆ యొక్క సపోర్ట్ని పిఎంసికి వచ్చేలాగా చేయడం. పాయింట్ నెంబర్ 4, పిఎంసి కార్యక్రమాలను చేపట్టినప్పుడు ఆ కార్యక్రమాలకు ఆయా జిల్లాలలోనే మనం యజ్ఞాలను పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు జూలై నెలలో, ఆగస్టు నెలలో, సెప్టెంబర్ నెలలో, మనం అక్టోబర్ నెలలో యజ్ఞాలు పెడుతున్నాం. ప్రతి జిల్లాలో యజ్ఞాలు పెడుతున్నాం, 1 డే యజ్ఞాలు. ఆ 1 డే యజ్ఞాలు చేసినప్పుడు ఆ యొక్క డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఆ బాధ్యత తీసుకుంటారు. మనం ఇక్కడ నుంచి మనం పిఎంసి నుంచి సపోర్ట్ ఉంటుంది ఫినాన్షియల్గా అక్కడ యజ్ఞం చేయడానికి. అక్కడ ఉన్నటువంటి పర్సన్ కూడా ముందుకు నిలబడి యజ్ఞాలు చేయడం. మనం పిఎంసి నుంచి కానీ పిఎంసి ట్రస్ట్ నుంచి కానీ ఏదైనా యాక్టివిటీస్ని మనం తలపెట్టినప్పుడు ఆ యొక్క యాక్టివిటీస్ ముమ్మరంగా మనం ముందుకు తీసుకెళ్ళడానికి జిల్లా ఇన్ఛార్జెస్ వర్క్ చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు ఒక పర్సన్ మాత్రమే వచ్చారు లేదా 2 పర్సన్స్ వచ్చారు. ఇప్పుడు మెయిన్గా మనం దృష్టి పెట్టేది ఏంటంటే ఇది హెడ్ క్వార్టర్. ఈ హెడ్ క్వార్టర్ యొక్క మీటింగ్ కూడా జూలై నెల 3వ తేదీ ఉంది. జూలై 3వ తేదీ హెడ్ క్వార్టర్స్ అంటే హైదరాబాదులో ఉండేటువంటి ప్రతి కేర్ సెంటర్ ఇన్ఛార్జ్ని మనం పిలుస్తున్నాం. హెడ్ క్వార్టర్ అయిపోయింది, స్టేట్ అయిపోయింది తెలంగాణ, ఇంకో స్టేట్ ఆంధ్ర అయిపోయింది. ఓకే. మనం ఇంకొక మీటింగ్ ఎక్కడ పెట్టుకుంటామంటే వైజాగ్లో పెట్టుకుంటాం ఉత్తరాంధ్ర కోసం, ఇంకొక మీటింగ్ రాయలసీమలో పెట్టుకుంటాం. కోర్ ఎస్ఎన్స్ ఏరియాస్ అవి. నెక్స్ట్ జిల్లా ఇన్ఛార్జర్స్ అనేటువంటి వాళ్ళు చేసేటువంటి వర్క్ ఏంటంటే మెయిన్ వర్క్ ఒక పర్సన్ కానీ 2 కానీ ఇక్కడ యాడ్ అయ్యారు. ఇప్పుడు నంద్యాల నుంచి పద్మ మేడం అండ్ రామంజల్ గారు యాడ్ అయ్యారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక జిల్లాలో 4 మెంబర్స్ నుంచి 7 మెంబర్స్ వరకు ఒక టీం తయారవుతారు. దట్ ఈజ్ పిఎంసి టీమ్. అది జిల్లా హెడ్ టీం. ఆ జిల్లా హెడ్లో ఉండేటువంటి ఆ టీం ఏం చేస్తారంటే ప్రతి మండలానికి టీంని పెట్టుకుంటూ వస్తారు. మండలం అయిపోయిన తర్వాత గ్రామ స్థాయిలో వాలంటీర్ వ్యవస్థ వస్తుంది, అంటే ఇన్ఛార్జ్. ఇలా ఒక జిల్లాలోనే ఒక జిల్లాకు కనీసం 15 నుంచి 20 మండలాలు ఉంటాయి. మళ్ళీ ఒక మండలంలో 15 ఊర్ల నుంచి 20 ఊర్లు ఉంటాయి. ఓకే. ఇట్లా కనీసం మినిమం ఒక జిల్లాకే 20-30 మంది తయారవుతారు. మనకు 33 జిల్లాలు తెలంగాణవి, ఆంధ్రావి 26 జిల్లాలు. ఈ అన్ని జిల్లాలకు జిల్లా డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జర్సు వాళ్ళు అక్కడ సమూహము ఒక గ్రూప్ని క్రియేట్ చేసుకోవడం, వాళ్ళు మళ్ళీ అన్ని మండలాలకు ఇన్ఛార్జర్స్ను పెట్టుకోవడం, ఈ అన్ని మండలాల నుంచి ఆ మండలాల నుంచి గ్రామ స్థాయికి ఇన్ఛార్జర్స్ను పెట్టుకోవడం. ఇంత వ్యవస్థ మనం డిసెంబర్ లోపు పూర్తి చేసుకుంటుంది పిఎంసి. ఇది డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జర్ బాధ్యత. మీకు అందరికి ఓకేనా? ఇది మనం చేశాము అంటే పిఎంసి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు.